కండ్లకు రబ్బర్ గ్లాస్, భుజంపై ఎర్రటి కండువ, బుల్లెట్ బైక్ ను డ్రైవ్ చేస్తూ సనత్ నగర్ బీఆర్ఎస్ సైన్యానికి మాజీ మంత్రి వర్యులు రథసారథిగా మారారు. తనేడు సాయి కిరణ్ తోడుగా ఉండి ఎలక్ట్రిక్ బైక్ పై వెంటరాగా మీ వెంట నేను అంటూ సోదరుడు తలసాని స్కైలాబ్ బైక్ ను పరుగులు పెట్టించగా ఇదే మా సైన్యం అంటూ తలసాని కుటుంబం తెలియజేసింది. డివిజన్ల వారీగా నేతలు కార్యకర్తలు తలసాని పిలుపుతో తరలిరాగా తలకు గులాబీ తలపాగలు ధరించి సందడి చేయగా సికింద్రాబాద్ లో పద్మారావు, సనత్ నగర్ లో తలసాని బైక్ ర్యాలీతో అదరగొట్టేశారు. లష్కర్ ప్రాంతం గులాబీమయంగా మారగా తలసాని నేడు కొత్త లుక్ తో అదరగొట్టేస్తే పజ్జన్న తెలంగాణ భవన్ లో ఇదే నా సైన్యం అంటూ సందడి చేశారు. దీక్షా దివస్ ను పురస్కరించుకుని లష్కర్ మాజీ మంత్రుల బైక్ ర్యాలీపై నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఈ తెలంగాణ భవన్ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక జనతా గ్యారేజ్ గా మారింది. అది మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని పిలుపుతో గులాబీ సైన్యం పాటిగడ్డ బాట పట్టింది. పాటిగడ్డ మల్టీ ఫంక్షన్ హాల్ నుంచి బైక్ ర్యాలీకి తలసాని శ్రీకారం చుట్టగా ఇక జరుగుతున్న ఏర్పాట్లను తలసాని తనయుడు సాయి కిరణ్ యాదవ్ ముందుగా వచ్చి పరిశీలించారు. మౌంటా డివిజన్ నుంచి ప్రాతినిధ్యం వహించిన తలసాని స్కైలాబ్ తన సైన్యంతో తరలిరాగా డివిజన్ల వారీగా 500 బైకుల చొప్పున 3000 బైకులతో భారీ ర్యాలీకి శ్రీకారం చుట్టారు. పాటిగడ్డలో బైక్ ర్యాలీ ప్రారంభోత్సవానికి ఎంట్రీ ఇచ్చిన తలసాని తన పిలుపుతో తరలి వచ్చిన గులాబీ దళాన్ని చూసి ఆనందాన్ని వ్యక్తం చేయగా వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి వెన్నుతట్టి ప్రోత్సహించి ఇక మౌండా డివిజన్ నాయకుడు మహేష్ యాదవ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతూ భారీ ర్యాలీ ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు. కండ్లకు రెబన్ గ్లాస్ పెట్టి స్టైలిష్ లుక్ తో తలసాని సందడి చేయగా ఇక ఆయనతో ఫోటోలు దిగేందుకు నేతలు పోటీపడ్డారు. పైగా ప్యాలెస్ నుంచి బైక్ ర్యాలీని తలసాని ప్రారంభించగా సోదరుడు తనయుడితో కలిసి బైక్ తో పోటీ పడుతూ తెలంగాణ భవన్ లో జరిగే దీక్షా దివస్ కార్యక్రమంలో హాజరు కావడానికి తరలి వెళ్లారు. మన సనత్ నగర్ నియోజకవర్గం నుంచి ఈ పాటిగడ్డ బేగంపేట ప్రాంతం నుంచి మరి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీగా టీఆర్ఎస్ భవన్ కు మేము బయలుదేరుతాం. సికింద్రాబాద్ చిలకలగూడ నుండి ఎమ్మెల్యే పద్మారావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కొనసాగింది. సికింద్రాబాద్ నుంచి భారీగా యువత పజ్జన్న పిలుపుతో తరలిరాగా చిలకలగూడ నుంచి తెలంగాణ భవన్ వరకు బైక్ ర్యాలీని కొనసాగించారు. పద్మారావు కుమారుడు తీగుళ్ల కిషోర్ కుమార్ పద్మారావు స్థానంలో ర్యాలీని ముందుకు నడిపించగా కార్పొరేటర్లు కుమారి సామల హేమ, కంది శైలజ, లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్, రాసురి సునీత రమేష్ యువజన విభాగం అధ్యక్షుడు అలకుంట హరి, నాయకులు కంది నారాయణ, కరాటే రాజు, లింగాని శ్రీనివాస్, సునీల్, రాజసుందర్ తో పాటు పలువురు డివిజన్ల వారీగా తీసుకొచ్చిన తమ సైన్యంతో ర్యాలీని బసవతారకం ఆసుపత్రి వరకు తీసుకెళ్లగా అక్కడి నుంచి ర్యాలీగా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. దీక్షా దివస్ వేడుకల్లో కేసీఆర్ తో పాటు వారి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో కవితతో కలిసి వేడుకల్లో పద్మారావు పాల్గొన్నారు. ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా ఇవాళ వాళ్ళందరికీ గుర్తొస్తున్నది తెలంగాణ భవన్, బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 12. ఈ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. రాష్ట్రంలో ఏ వర్గానికి, ఏ ఒక్కరికి, ఏ తమ్ముడికి, ఏ చెల్లెకు, ఏ అన్నకు, ఏ అక్కకు కష్టం వచ్చినా మీరు రావచ్చు, మాకు చెప్పొచ్చు. ఇటు శాసనసభలో, అటు శాసన మండలిలో, అటు రాజ్యసభలో ఎక్కడెక్కడైతే మన గొంతుందో గొంతు విప్పుతాం, ప్రభుత్వాలను అడుగుతాం. లష్కర్ ప్రాంతం నేడు గులాబీమయంగా మారగా ఎటు చూసినా గులాబీ సైన్యం గులాబీ జెండాలను రెపరెపలాడిస్తూ ఎటు చూసినా మేమే అంటూ సందడి చేయగా కొత్త లుక్కుతో తలసాని అదరగొట్టేస్తే పజ్జన్న తెలంగాణ భవన్ లో అధినేత కుటుంబంతో కలిసి సందడి చేయగా తెలంగాణ వచ్చిడో కేసీఆర్ సచ్చిడో అంటూ సాగిన దీక్షా దివస్ గొప్పతనం తెలియజేస్తూ నేటి వేడుకల్లో పాల్గొనడం విశేషం. డిసెంబర్ 1న మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే హలో మాలా చెలో హైదరాబాద్ మాలల సింహగర్జనలో పాల్గొని విజయవంతం చేద్దాం. రండి, తరలి రండి, మాలల ఐకమత్యాన్ని చాటుకుందాం. పెరేడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహగర్జనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. జై మాల, జై జై మాల. ఆహ్వానం పలుకుతున్న వారు సుస్మితా శంకర్రావు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం. దీక్షా దివస్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ నేతల బల ప్రదర్శనకు వేదికగా మారిందా? ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరించారు. బోర్డు మాజీలు ఒక గ్రూపు, ఉద్యమకారులు మరొక గ్రూప్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఇంకో గ్రూప్ గా దీక్షా దివస్ వేడుకలను జరుపుకున్నారా? కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పదవి కొరకు పోటీ పడుతున్న నాయకులు తమ బలాన్ని నిరూపించుకునేలా దీక్షా దివస్ కార్యక్రమానికి తరలి వెళ్లారా?
బల ప్రదర్శనకు వేదికైన దీక్షా దివస్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. అన్ని మాయమవుతాయి నిన్ను చూడగా, తీర్చినావు మా కలలు, తుడిచినావు కన్నీళ్ళు. తెలంగాణ తెచ్చుడు కేసీఆర్ చచ్చుడు నినాదంతో సరిగ్గా 15 సంవత్సరాల క్రితం దీక్షా దివస్ కు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ రథసారథి కేసీఆర్ సిద్ధమయ్యారు. అమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ ను అరెస్ట్ చేసినప్పటికీ దీక్షను వీడకుండా కొనసాగించారు. ఆసుపత్రిలో సైతం దీక్షను కొనసాగించడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాటి జ్ఞాపకాలను పంచుకుంటూ దీక్షా దివస్ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. మరవలేని వేదనలు అన్ని మాయమవుతాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దీక్షా దివస్ ను పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో విడదీయరాని అనుబంధం ఉన్న బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ నాటి ఉద్యమ రోజులను స్మరించుకుంటూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తూ కేటీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ దీక్షా దివస్ రోజులను గజ్జల నగేష్ నెమరు వేసుకున్నారు. కేసీఆర్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కంటోన్మెంట్ లో ముందుకు తీసుకెళ్లడం తానెన్నటికీ మర్చిపోలేదని, కంటోన్మెంట్ ఉద్యమ నాయకులతో ప్రజలతో తనకు ఉన్న అనుబంధం విడదీయరానిదని గజ్జల నగేష్ గుర్తు చేసుకున్నారు. ఇక దీక్షా దివస్ ను పురస్కరించుకొని కార్ఖానాలోని ఓల్డేజ్ హోమ్ లో సేవా కార్యక్రమాలను గజ్జల నగేష్ నిర్వహించారు. ఓల్డేజ్ హోమ్ లో ఉంటున్న వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు మెడికల్ కిట్స్, పౌష్టికాహార పదార్థాలను ఓల్డేజ్ హోమ్స్ వారికి గజ్జల నగేష్ అందజేశారు. ఓల్డేజ్ హోమ్ లో ఉంటున్న వృద్ధులకు ఉపయోగపడేలా బస్తాల కొద్దీ అడల్ట్ డ్రైపర్స్ ను గజ్జల నగేష్ అందజేశారు. ఆర్కే ఓల్డేజ్ హోమ్ నిర్వాహకులకు వైద్య పరికరాలను గజ్జల నగేష్ అందజేసి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ తెచ్చుడో సచ్చుడో అనే నినాదంతో మరి పులి నోట్లో తలకాయ పెట్టి మరి అమరణ నిరాహార దీక్షకు కూర్చున్న రోజు. నిజంగా ఆ రోజును తలుచుకుంటే ఆ తొలి ముఖ్యమంత్రి ఆ తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో మేము ఉద్యమంలో మరి వారితో పాటు పాలు పంచుకొని వారు ఈ యొక్క నిర్ణయం తీసుకుంటే మేమందరం కూడా కదిలిపోయి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు వచ్చినా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏ కార్యక్రమం వచ్చినా ఆర్కే ఓల్డేజ్ హోమ్ లో వేలాది రూపాయల ఖర్చుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఓల్డేజ్ హోమ్ లో నివాసం ఉంటున్న వారి దీవెనలు పొందుతున్నారు. నమస్తే. ఇవాళ తెలంగాణ దీక్షా దివాస్ మన కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి దీక్ష కూర్చున్న అమరణ దీక్ష కూర్చున్న సందర్భంగా దీక్షా దివస్ గజ్జల నగేష్ కు సవాల్ గా మారింది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పదవి కొరకు పోటీ పడుతున్న గజ్జల నగేష్ దీక్షా దివస్ కార్యక్రమాన్ని సవాల్ గా తీసుకున్నారు. కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిత, బోర్డు సభ్యులంతా ఒక గ్రూప్ గా ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా గజల నగేష్ మాత్రం తన ఉద్యమ స్ఫూర్తిని చాటి చెప్తూ ఉద్యమకారులు జంగ్లీ రాజు, రావుల సతీష్లతో కలిసి వార్డుల వారుగా పెద్ద సంఖ్యలో జన సమీకరణతో బైక్ ర్యాలీ నిర్వహించి అదరగొట్టారు. మంది యువకులతో కలిసి బైక్ ర్యాలీని గజల నగేష్ చేశారు. వాహినీనగర్ నుండి తాడ్బంద్ మీదుగా అన్నానగర్ తెలంగాణ తల్లి విగ్రహ మార్గంలో తెలంగాణ భవన్ కు బైక్ ర్యాలీగా గజల నగేష్ చేరుకున్నారు. ఒంటి చెత్తో నాటి ఉద్యమ రోజులను గుర్తు చేసుకుంటూ జన సమీకరణ సైతం పెద్ద ఎత్తున నిర్వహించి తన సత్తాను గజ్జల నగేష్ చాటారు. నియోజకవర్గంలో యావత్ అన్నీ కూడా వాళ్ళ నుండి భారీ సంఖ్యన పెద్ద ఎత్తున దాదాపు 500 బైక్ ర్యాలీలతోని మరి మేము ఈరోజు వాహిని నగరం నుండి మొదలుకొనేసి మరి తెలంగాణ భవన్ వరకు కూడా పెద్ద ఎత్తున మరి నాటి ఉద్యమ నాయకుడు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఉద్యమ వీరుడు, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె కృషాంక్ సైతం దీక్షా దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ఎటువంటి హడావిడి లేకుండా మట్ఫోర్డ్ గుడిసెవాసుల వద్దకు చేరుకుని వారితో కలిసి దీక్షా దివస్ ను పురస్కరించుకొని మట్ఫోర్డ్ గుడిసెవాసులకు స్వెటర్లను, రగ్గులను పంపిణీ చేశారు. నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నాన్ని. కేసీఆర్ చిత్రపటంతో ఉన్న ప్యాకెట్లను గుడిసెవాసులకు అందజేశారు. గుడిసెవాసులు చలిలో వణికిపోతుంటే తన వెంట తెచ్చుకున్న స్వెటర్లను వారికి అందజేసి వారి ముఖంలో ఆనందాన్ని మన్నె కృషాంక్ చూశారు. తమ ఉద్యమ నేత కేసీఆర్ గొప్పతనాన్ని తెలియజేస్తూ నాటి దీక్షా దివస్ రోజులను మన్నె కృషాంక్ వారితో పంచుకున్నారు. జయ హో జయ హో మా జాతి ప్రథముడా, జయ హో. దీక్షా దివస్ చేపట్టి చావు అంచులకు వెళ్లి వచ్చిన వీర యోధుడు కేసీఆర్ అని, ప్రత్యేక తెలంగాణను సాధించి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. దీక్షా దివస్ రోజు మట్ఫోర్ట్ అంబేద్కర్ హట్స్ వాసులతో కలిసి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని కృషాంక్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మా కలలు తుడిచినావు కన్నీళ్ళు,
నిన్ను చూస్తే గుర్తు. కంటోన్మెంట్ నాయకులు దీక్షా దివస్ కార్యక్రమానికి తరలి వెళ్లారు. నాటి ఉద్యమంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బీఆర్ఎస్ భవన్ కు కంటోన్మెంట్ నాయకులు క్యూ కట్టారు. వార్డుల వారీగా బోర్డు మాజీ సభ్యుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీగా తరలి వెళ్లారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగల మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో బోయినపల్లిలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నాటి ఉద్యమకారులు జేఎంఆర్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఇంపీరియల్ గార్డెన్ కు చేరుకుని బైక్ ర్యాలీగా బీఆర్ఎస్ భవన్ కు తరలి వెళ్లారు. తలసానితో కలిసి దీక్షా దివస్ కార్యక్రమ ఇన్ఛార్జ్ పొన్నాల లక్ష్మిని కలిసి పాల్గొన్నారు. బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ బైక్ ర్యాలీతో అదరగొట్టారు. 6వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు దీనాథ్ యాదవ్తో పాటు పార్టీ కీలకమైన నాయకులతో 6వ వార్డులో బైక్ ర్యాలీగా వెళ్లారు. ఇంపీరియల్ గార్డెన్ కు చేరుకుని అక్కడి నుంచి బోర్డు మాజీ సభ్యులతో కలిసి అందరూ కలిసికట్టుగా తెలంగాణ భవన్ కు తరలి వెళ్లారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ నినాదాలతో పరిసర ప్రాంతాలను పాండు యాదవ్ మార్మోగించారు. కంటోన్మెంట్ 3వ వార్డులోని ఉద్యమగడ్డ, అన్ననగర్ చౌరస్తా జై తెలంగాణ నినాదాలతో మార్మోగింది. బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి ఘన నివాళులర్పించి అక్కడి నుంచి ఇంపీరియల్ గార్డెన్ కు ర్యాలీగా తరలి వెళ్లారు. ఇంపీరియల్ గార్డెన్ నుంచి తెలంగాణ భవన్ కు బోర్డు మాజీ సభ్యులంతా కలిసికట్టుగా తరలి వెళ్లారు. మాజీ సభ్యురాలు నళిని కిరణ్ 4వ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీగా దీక్షా దివస్ కు తరలి వెళ్లారు. 4వ వార్డులో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను సమీకరించి సోదరుడు శ్రీకాంత్ తో కలిసి దీక్షా దివస్ కు స్కూటీ నడుపుకుంటూ నళిని కిరణ్ వెళ్లారు. క్లాసిక్ గార్డెన్ వద్ద బోర్డు మాజీ సభ్యులు సీనియర్ నాయకులతో కలిసికట్టుగా బీఆర్ఎస్ భవన్ కు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. 4వ వార్డు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పనాస సంతోష్ తన అనుచరవర్గంతో కలిసి దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 4వ వార్డుకు చెందిన పలు కాలనీలు, బస్తీల నుండి జన సమీకరణతో బీఆర్ఎస్ భవన్ కు పనాస సంతోష్ తరలి వెళ్లారు. కంటోన్మెంట్ 2వ వార్డులో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ తన గులాబీ దళంతో సందడి చేశారు. ఇందిరానగర్ చౌరస్తాలో గులాబీ జెండాను ఎగరవేసి జై తెలంగాణ నినాదాలతో మార్మోగించారు. 2వ వార్డు నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు టీఎన్ శ్రీనివాస్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యమ నాయకులు ధనరాజ్, దేవులపల్లి శ్రీనివాస్, అబ్దుల్ వహాబ్, ఎండి ఫసేబాయ్, కుమార్ గౌడ్, శ్యామ్ రెడ్డి, నరసింహ, పొన్నాల బాబు, గణేష్, చంద్రకాంత్, ప్రవీణ్, ఫర్దీన్, సంతోష్ రాజులతో పాటు పలువురు టీఎన్ శ్రీనివాస్ వెంట దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2వ వార్డు నుండి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీని టీఎన్ శ్రీనివాస్ నిర్వహించారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ జెండాలతో బైక్ ర్యాలీగా దీక్షా దివస్ కార్యక్రమానికి తరలి వెళ్లారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పదవి కొరకు ప్రయత్నాలు చేస్తున్న టీఎన్ శ్రీనివాస్ తన బలాన్ని తెలియజేసేలా 2వ వార్డు నుండి పార్టీ శ్రేణులతో కలిసి దీక్షా దివస్ కార్యక్రమానికి తరలి వెళ్లారు. ఏదైతే దీక్షా దివస్ సందర్భంగా మరి రసల్పుర రంగాల చౌరస్తాలో మరి ఈ యొక్క జెండా కార్యక్రమం తెలంగాణ జెండా కార్యక్రమం చేయడం జరిగింది. బీఆర్ఎస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిత ఇంపీరియల్ గార్డెన్ వద్దకు చేరుకుని బోర్డు మాజీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ భవన్ కు చేరుకున్నారు. బీఆర్ఎస్ భవన్ వద్ద తలసాని శ్రీనివాస్ యాదవ్ ను, పొన్నాల లక్ష్మిని కలిశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయడం పట్ల నివేదిత సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కొరకు పోటీ పడుతున్న నాయకులు పోటాపోటీగా తమ బలాన్ని ప్రదర్శించేలా దీక్షా దివస్ కు తరలి వెళ్లి కార్యక్రమ ఇన్ఛార్జ్ పొన్నాల లక్ష్మిను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ల దృష్టిలో పడేందుకు చేసిన ప్రయత్నాలు అంతా ఇంత కాదు. కొందరు హంగు ఆర్భాటాలతో కార్యక్రమానికి వన్నీ తీసుకురాగా మరికొందరు సైలెంట్ గా వెళ్లి సేవా కార్యక్రమం నిర్వహించి కేసీఆర్ పై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పారు. బోర్డు మాజీ సభ్యుల సపోర్ట్ తో కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిత బీఆర్ఎస్ భవన్ కు తరలివచ్చి తన బలం బలగం అని చాటి చెప్పలా దూసుకెళ్లారు. ఉద్యమ నాయకుడు గజ్జల నగేష్ తనదైన శైలిలో సేవా కార్యక్రమాలతో పాటు బైక్ ర్యాలీతో పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించారు. మొత్తానికి దీక్షా దివస్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులకు పరీక్షగా మారింది. దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులకు, బీఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ప్రాణత్యాగానికి సిద్ధమై దీక్షా దివస్ తో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కె చంద్రశేఖరరావు గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటాం. జగుల మహేశ్వర రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు.
డిసెంబర్ 4న రక్షణ శాఖ అధికారులతో తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్తో జరిగే సమావేశంలో కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం అంశం ఓ కొలిక్కి వస్తుందని కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంఖ్య రవీందర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విలీనం అంశానికి సంబంధించి సుముఖంగా ఉందని, కేంద్ర రక్షణ శాఖ నుండి ఉత్తర్వులు వెలువడటమే ఆలస్యమని సంఖ్య రవీందర్ అన్నారు. శుక్రవారం సెక్రటరియట్ లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ని కలిశారు. ఈరోజు ఎమ్మెల్యే గారితో కలిసి మన తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మర్జర్ ప్రాసెస్ గురించి వారితో చర్చించడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు మర్జర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆటంకాలు పెట్టకుండా కేంద్రం ఏదైతే ప్రతిపాదించిందో అదేవిధంగా మర్జర్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో మర్జ్ చేసుకోనికి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కంటోన్మెంట్ బోర్డు విలీనం అంశానికి సంబంధించి చీఫ్ సెక్రటరీతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ చర్చించినట్లు సంఖ్య రవీందర్ తెలిపారు. వచ్చే నెల 4న రక్షణ శాఖ పలు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో సమావేశం కొనసాగుతుండటంతో చీఫ్ సెక్రటరీలతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ విలీనం అంశం గురించి చర్చించడం ప్రాధాన్యత నెలకొంది. ఎమ్మెల్యే గారు కూడా మరీ ఇది సుదీర్ఘంగా పొడిగించకుండా రేపు వచ్చే మీటింగ్లని దీనికి ఒక ముగింపు చెప్పాలని చెప్పి కోరడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము రెడీగా ఉన్నాము, ఈ నెక్స్ట్ మీటింగ్లా క్లోజ్ చేస్తాం ఇష్యూ అని చెప్పి తను చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే ఆలోచనతో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో విలీనానికి సిద్ధంగా ఉన్నట్లు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి వెల్లడించినట్లు సంఖ్య రవీందర్ తెలిపారు. వచ్చే నెల 4న జరిగే సమావేశంతో విలీనం అంశానికి సంబంధించి కీలకమైన నిర్ణయం వెలువడుతుందని సంఖ్య రవీందర్ తెలిపారు. డిసెంబర్ 1న మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే హలో మాల చెలో హైదరాబాద్ మాలల సింహగర్జనలో పాల్గొని విజయవంతం చేద్దాం. రండి, తరలి రండి, మాలల ఐకమత్యాన్ని చాటుకుందాం. పెరేడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహగర్జనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. జై మాల, జై జై మాల. ఆహ్వానం పలుకుతున్న వారు సుస్మితా శంకర్రావు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం. డిసెంబర్ 1న పెరేడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని సీనియర్ నాయకురాలు సుస్మితా శంకర్రావు పిలుపునిచ్చారు. మడ్ఫోర్ట్ లో మాలల సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సుస్మితా శంకర్రావు పాల్గొన్నారు. 1వ తేదీన జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మాలల ఐక్యమత్యాన్ని చాటి చెప్పాలని సుస్మితా శంకర్రావు పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ అమలు పరిస్తే మాలలకు అన్యాయం జరుగుతుందని, అన్నా తమ్ముళ్లు కలిసి ఉన్న వారిని విడదీయవద్దని సుస్మితా శంకర్రావు డిమాండ్ చేశారు. తమ గళాన్ని వినిపించేలా పెరేడ్ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 12 గంటలకి మన మాలలందరూ కలిసి మహాగర్జన ఒకటి ప్రారంభిస్తున్నాము. దానికి అందరూ మాలలు ఐక్యవంతంగా రావాలి, సక్సెస్ చేయాలనేసి కోరుతున్నాను. అదేవిధంగా డిసెంబర్ 1 12 గంటలకి అందరూ కంటోన్మెంట్లో ఉన్న మాలలందరూ మన పికెట్లో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి రావాలని కోరుతున్నాను. అక్కడ నుంచి అందరం ఒక ర్యాలీగా తీసుకెళ్ళి నడుచుకుంటూ మనము పరేడ్ గ్రౌండ్స్కి వెళ్దాము. ఇది ఒక విజయవంతంగా చేద్దామనేసి కోరుతున్నాను అందరినీ. ప్రభుత్వ స్థలాలు కాపాడండి, ప్రతి వార్డులో ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహించండి. మహిళా భవన్ తో పాటు న్యాయ ప్రమాణ సంఘాల కొరకు భూములు కేటాయింపుపై ఆలోచన చేయాలంటూ అధికారులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పెషల్ క్లాస్ తీసుకున్నారు. సికింద్రాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో సికింద్రాబాద్ తిరుమలగిరి, మారేడుపల్లి ఎంఆర్ఓలతో సమావేశాన్ని నిర్వహించారు. ఆర్డీఓ సారథ్యంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొనగా అసలు ప్రభుత్వ భూముల పరిస్థితి ఏమిటని, వాటిపై ఎన్ని కేసులు ఉన్నాయో ఫాలో అప్ చేసి కేసులు గెలిచేలా ముందుకు సాగాలంటూ వారికి సూచించారు. ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు అందేలా ఎంఆర్ఓలు కృషి చేయాలని, అంతేకాకుండా ప్రజాపాలన కార్యక్రమాన్ని వార్డుల వారీగా 2 రోజులు నిర్వహించాలంటూ సూచించారు. నిరుపేదలకు న్యాయం జరిగేలా ప్రభుత్వ పనితనం ఉంటుందని, అదే రీతిలో అధికారులు కూడా పనిచేయాలంటూ సూచనలు అందించారు. అవరమాల మేతరుల కులం సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి పరిస్థితి లేకుండా ఎంఆర్ఓలే సర్టిఫికెట్లు జారీ చేసే విధంగా చూడాలంటూ ఆర్డీఓకు విజ్ఞప్తి చేశారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కాలభైరవ విగ్రహ ప్రతిష్ఠా పూజా కార్యక్రమంలో శ్రీ గణేష్ పాల్గొన్నారు. అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలకగా సందీప్ విగ్రహదాతగా మారి కాలభైరవ విగ్రహం అందజేయడంపై సంతోషం వ్యక్తం చేస్తూ అభినందించారు. అనంతరం ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కాలభైరవుడి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లుగా శ్రీ గణేష్ తెలిపారు.
కంటోన్మెంట్ 5వ వార్డు ఉద్యమ నాయకుడు వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ ను పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాల్మీకి నగర్ ప్రైమరీ స్కూల్, కాకాగూడ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు ఫ్రూట్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదిత పాల్గొని విద్యార్థులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నాటి రోజులను కిరణ్ కుమార్ గుర్తు చేసుకున్నారు. కేసులకు సైతం భయపడకుండా కేసీఆర్, కేటీఆర్ల స్ఫూర్తిగా ఉద్యమంలో పాల్గొనడం జరిగిందని, దీక్షా దివస్ ఓ చరిత్ర అంటూ కిరణ్ కుమార్ గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో 5వ వార్డు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, ఉద్యమ నాయకుడు పెంటా శ్రీహరి, షర్విన్, రవి, రిచర్డ్, జిన్నా, గజ్జల గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 5వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకులతో పాటు ఉద్యమకారులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీగా తెలంగాణ భవన్ కు తరలివెళ్లి దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీక్షా దివస్ ను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసిన కేసీఆర్ గొప్పతనం తెలియజేస్తూ కంటోన్మెంట్ లో వేడుకలను బీఆర్ఎస్ నాయకుడు ఏఎల్ ఆనంద్ నిర్వహించారు. దీక్షా దివస్ ను పురస్కరించుకుని చిన్నారులకు బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేయడంతో పాటు దీక్షా దివస్ గొప్పతనాన్ని తెలియజేశారు. దీక్షా దివస్ ను పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏఎల్ ఆనంద్ తెలియజేశారు. అనంతరం తన టీం సభ్యులతో కలిసి తెలంగాణ భవన్ కు ర్యాలీగా బయలుదేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన దీక్షా దివస్ వేడుకల్లో పాల్గొనడంతో పాటు జై కేసీఆర్ అన్న నినాదాలతో ఆ ప్రాంతాన్ని మారుమ్రోగించారు. పలు కార్యక్రమాల్లో శత్రు, శేఖర్, రాకేష్, ఝాన్సీ, రోషన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పద్మారావు ఆదేశాలతో అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ దంపతులు కథం తొక్కారు. భారీ ర్యాలీని నిర్వహించి దీక్షా దివస్ వేడుకల విజయవంతానికి తమ వంతుగా కృషి చేశారు. దీక్షా దివస్ వేడుకల్లో భాగంగా తుకారాం గేట్, సుభాష్ విగ్రహం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. సీతాఫల్ మండి వరకు బైక్ ర్యాలీని కొనసాగింది. అక్కడి నుంచి మిగతా డివిజన్ నేతలు, కార్యకర్తలతో కలిసి తెలంగాణ భవన్ కు ర్యాలీని కొనసాగించారు. తెలంగాణ ఉద్యమాన్ని పరుగులెత్తించి చరిత్రను సృష్టించిన రోజు నేటి రోజు అని, అంతటి గొప్పతనం దీక్షా దివస్ కు ఉందంటూ కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ తెలిపారు. డిసెంబర్ 1న మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే హలో మాల చెలో హైదరాబాద్ మాలల సింహగర్జనలో పాల్గొని విజయవంతం చేద్దాం. రండి, తరలి రండి, మాలల ఐకమత్యాన్ని చాటుకుందాం. పెరేడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహగర్జనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. జై మాల, జై జై మాల. ఆహ్వానం పలుకుతున్న వారు సుస్మితా శంకర్రావు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం. టీడీపీ సీనియర్ నాయకుడు జనగామ నర్సింగ్రావు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ వార్డు, ఆ వార్డు అనే తేడా లేకుండా పరిచయం ఉన్న ప్రతి చోటుకు వెళ్లి సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ టీడీపీని మరింత బలోపేతం చేస్తున్నారు. కంటోన్మెంట్ 5, 6 వార్డుల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నర్సింగ్రావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. 5వ వార్డులో సీనియర్ నాయకుడు రవీందర్ సారథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగింది. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని నర్సింగ్రావు అన్నారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా జోరుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసి తమకు అందించిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని నర్సింగ్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనురాధ, అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాస చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో బోర్డు మాజీ విపి జంపన ప్రతాప్ పాల్గొన్నారు. బోయిన్పల్లిలోని చిన్నతోకట్ట, సంజీవయ్య నగర్, వీకర్ సెక్షన్లో గల శ్రీదేవి పోచమ్మ ఆలయంలో కార్తీక మాస పూజా కార్యక్రమాలు కొనసాగాయి. పూజా కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి అభిషేకం, 350 శివలింగాలకు జలాభిషేకం, ఆలయ గర్భగుడిలోని శివలింగానికి అన్నపూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న జంపనను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అశోక్, యాదవరావు, మధు, సిద్ధార్థ, అర్చకులు శేషాచారి, రమేష్, శోభారాణి, అరవింద్, టింకుగౌడ్, రామారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా కార్యక్రమం విజయవంతానికి పలువురికి ఆహ్వాన పత్రికలు అందజేత కార్యక్రమంలో చిన్నతోకట్ట వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు నిమగ్నమయ్యారు. 2, 3, 4 తేదీల్లో జరిగే శ్రీ గడిమైసమ్మ, రేణుకా ఎల్లమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టాపనతో పాటు ఆలయ పునః ప్రారంభాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ నేతలకు ఆహ్వాన పత్రికలు అందించారు. బోయిన్పల్లి చిన్నతోకట్టలో జరిగే వేడుకలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలంటూ విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లోని శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. కార్తీక మాసం పూజా కార్యక్రమంలో భాగంగా ఆహ్వానం అందుకున్న కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పూజా కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు.
ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని మల్లు హాజరు కాగా పార్టీలకు అతీతంగా నందిని మల్లుకు ఆహ్వానం పలకటంతో పాటు స్వామివారి దర్శన భాగ్యాన్ని కలిగించి సన్మానించారు. కంటోన్మెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే సమస్యను పరిష్కరించడంపై కాంగ్రెస్ నాయకురాలు నాగినేని సరితకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ 7వ వార్డులోని లాలామియా బస్తీలో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగటం లేదు. దీంతో స్థానికులు రాత్రి సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా సమస్యను స్థానిక నాయకురాలు నాగినేని సరిత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే సమస్యను కంటోన్మెంట్ సిబ్బంది నేడు సమస్యను పరిష్కరించగా సమస్యపై వెనువెంటనే స్పందించి పరిష్కరించిన నాగినేని సరితకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తుందని వారి పాలనలో విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడంతో పాటు పలు సంఘటనల్లో ప్రాణాలు కూడా కోల్పోయారంటూ బీజేపీ మోర్చా నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ మాసబ్ ట్యాంక్ వద్ద గల బీసీ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడికి యత్నించగా పోలీసులకు బీజేపీ మోర్చా నాయకుల మధ్య తోపులాట జరిగింది. వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకోగా తోపులాట్లో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంజయ్ గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ప్రభుత్వ గురుకులాలు పాఠశాలలపై నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ నేతలు హెచ్చరించగా కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి శరత్ సింగ్ ఠాగూర్, ఓబీసీ మోర్చా నాంపల్లి కన్వీనర్ మధు, మోండా డివిజన్ మోర్చా నేత రాజేష్, జక్కల రాజు, సుధారాణి, పిట్టల చంద్రశేఖర్, ప్రకాష్ సింగ్, రాజు నేత వెంకటేష్, రమేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మరి ఇక్కడ రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పడం మరి ఎంతవరకు న్యాయం అనేది రేవంత్ రెడ్డికి తెలియాలి. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం చేపట్టిన శబరిమలై పాదయాత్ర తమిళనాడు రాష్ట్రంలో కొనసాగుతోంది. 28వ రోజుకు పుడుచేత్రం నుండి పదముజ్జపల్లెం వరకు కొనసాగింది. 37 కిలోమీటర్ల వరకు పాదయాత్రగా అయ్యప్ప స్వాములు ప్రయాణించారు. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో అయ్యప్ప స్వాముల పాదయాత్ర భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతోంది. పాదయాత్రగా తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన అయ్యప్ప స్వాములకు తమిళనాడు రాష్ట్ర ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతూ ఆశీర్వాదాలను తీసుకున్నారు. అనంతపూర్ సూర్యప్రభ కుటుంబ సభ్యులు అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయ్యప్ప స్వామి పడిపూజలు నిర్వహించుకుంటూ భక్తి శ్రద్ధలతో స్వాములంతా భజనలు కీర్తనలు చేసుకుంటూ పూజా కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు. స్వాములంతా కలిసికట్టుగా పాదయాత్రగా శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లడం జరుగుతుందని గురుస్వామి అశోక్ సుదర్శన్లు తెలిపారు. కంటోన్మెంట్ 1వ వార్డు మలానీ కాలనీ బోయిన్పల్లిలో విజయ్ స్వామి ఆధ్వర్యంలో మహాపడి పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగింది. అయ్యప్ప స్వామి పడిపూజా కార్యక్రమంలో స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి భజనలు కీర్తనలతో మలానీ కాలనీ ప్రాంతం ఆధ్యాత్మికమయంగా మారింది. డిసెంబర్ 1న మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే హలో మాల చెలో హైదరాబాద్ మాలల సింహగర్జనలో పాల్గొని విజయవంతం చేద్దాం. రండి, తరలి రండి, మాలల ఐకమత్యాన్ని చాటుకుందాం. పెరేడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహగర్జనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. జై మాల, జై జై మాల. ఆహ్వానం పలుకుతున్న వారు సుస్మితా శంకర్రావు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.